చూడండి, నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఓరి దేవుడు, అత్తయ్య గారు ఇప్పుడు బయట చూసింది చెప్తారేమో. అదేంటో చెప్పండి. అది ఇదిగో శివ, సిమ్రాన్ కూడా వచ్చేశారు. ఆ సంచలా పక్కన పెట్టమ్మా. అరే, అమ్మాయి ఎక్కడుంది? మీరు తను తీసుకురాలేదా? అరే, మిమ్మల్నే అడుగుతున్నాను. చూడండి, నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది లవ్లీ వస్తుంది. పిల్ల ఆ పిల్లే. ఆ రోజు వంటగది కిటికీలోంచి వెళ్తుండగా నేను చూసిన పిల్ల. నేనొకటి అడుగుతాను, అయినా ఇలాంటి సమయాల్లో ఏ అనుమానం దాచకుండా అడిగి తీర్చుకోవాలి. ఏమంటావు? నేనన్నదాంట్లో తప్పేముంది? అరే బ్రహ్మాండం! చిన్నమ్మని మెచ్చుకోక తప్పదు. చాలా అందమైన కోడల్నే చూసుకుంది. కానీ ఒక విషయం నాకు అర్థం కాలేదు. నేను మొదటిసారి ఈ అమ్మాయిని చూసినప్పుడు అదే మీ ఇంటి కిటికీలో. అప్పుడు ఈ అమ్మాయి మెళ్ళలో మంగళసూత్రం ఉందేంటి? నువ్వే చెప్పు బామ్మ. నువ్వు నోరుబై. ఆర్తి, నువ్వు పగటి కళ్ళు కండం మొదలు పెట్టావా? రామ్మా, ఇలా కూర్చో. వెళ్ళమ్మా, వెళ్ళి కూర్చో. ఇప్పుడు నువ్వు తంతుని మనసు పెట్టి చెయ్యాలి. ఇది నువ్వు అత్తారింట్లో సుఖంగా ఉండేందుకు చేస్తారు. బామ్మగారు, నాకు కొంచెం వివరంగా చెప్తారా? వివరంగా అంటే అత్తగారి ప్రేమను, ఆదరణను పొందేందుకే చేస్తారు. ఇందులో అత్త కోడలికి బోల్డెన్ని బహుమతులిచ్చి ఒడి నింపుతుంది, సుఖంగా ఉండమని ఆశీర్వదిస్తుంది. అమ్మాయి కౌసల్య, వచ్చి కార్యక్రమాన్ని మొదలుపెట్టు. అలాగే అత్తయ్య గారు. ఇప్పుడు ఆడాలందరూ ఇటువైపు, మగాళ్ళందరూ అటువైపు ఉండాలి. రండి. ఇక కార్యక్రమం మొదలు పెట్టండి. నాన్నా, తల మీద కొంగు వేసుకో.
శబాష్. ఈ అమ్మాయి అబద్ధం నన్ను నా కుటుంబాన్ని లొంగదీసింది. ఈ ఒక్క కారణంతో నా కుటుంబం అంతా అబద్ధం చెప్పాల్సి వస్తుంది. నా మనసు వద్దు వద్దంటున్నా ఈ సమాజం కోసం ఈ అమ్మాయిని మా కార్తిక్కి భార్యగా స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లవ్లీ, నువ్వు చెప్పిన అబద్ధాల వల్ల కార్తీక్ వాళ్ళమ్మ నిన్ను ద్వేషిస్తుంది. ఆ ద్వేషాన్నంతా మనసులో దాచుకొని నిన్ను కోడలుగా చేసుకునేందుకు ఒప్పుకుంటుంది. అలాంటప్పుడు ఆ మనసు గెలుచుకునేందుకు ప్రయత్నించు. ఆమె దగ్గర ఒక ఆదర్శవంతమైన కోడలుగా మెప్పు పొందు. మంచిది. కార్యక్రమంలో మొదటి భాగం పూర్తయింది. ఇక రెండో భాగం. అబ్బాయి ఆడపడుచులు కావాలి, కానీ ఆడపడుచులెవ్వరూ లేరు. కాబట్టి అతని వదిలిలే ఈ భాగం పూర్తి చేస్తారు. రండి, కానివ్వండి. దుర్గమ్మ నీ కడుపు త్వరలో పండేట్టు చెయ్యాలి. నాకో ముని మనవణ్ణి ఇవ్వాలి. ఈ తంతు పూర్తయింది. ఇక మెహందీ కార్యక్రమం రేపు చేద్దాం. అలాగే. మెహందీ పెట్టేందుకు రేపు మళ్ళీ మేము మీ ఇంటికి వస్తాం. ఎందుకంటే కోడలు చేతికి అత్తగారే మొదట గోరింటకు పెట్టాలి. అలాగే. కానీ అందులో అబ్బాయిలతో పని లేదు. నానమ్మ, ఇదేం బాలేదు. మేమైతే అన్ని కార్యక్రమాల్లో ఉంటాం. అవును నాయనమ్మా, ఆది చెప్పిన దాంట్లో తప్పు ఏమీ లేదు కదా. అరే బాబు, తరతరాలుగా మన మగవాళ్ళకి ఈ అన్యాయం జరుగుతూనే ఉంది. ఏం చేస్తాం? ఇప్పుడు బామ్మగారు వద్దని చెప్పాక వద్దు అంతే. అదెలా కుదిరిద్ది? ఇప్పుడు జరగబోయేది మా కార్తీక్ పెళ్లి. కార్యక్రమాల్లో మేమందరం పాల్గొనాలి, చాలా ఆనందించాలి. విన్నావు కదమ్మా, పిల్లలు ముచ్చట పడుతున్నారు. సరే, అయితే ఇలా చేద్దాం. మెహందీ కార్యక్రమం అయ్యాక ఆటలు పాటలు అన్ని పెట్టుకుందాం. అప్పుడు అబ్బాయిల ముచ్చట కూడా తీరుతుంది. సరేనా? భలే భలే నాయనమ్మ గారు, మీరు బాగా చెప్పారు. ఇక మేము వెళ్ళొస్తాం. అయితే మేము వెళ్ళొస్తాం. నమస్కారం. నమస్కారం. అట్లీస్ట్ నేను సల్మాన్ ఖాన్ ని కలిసాను. నీకు తెలుసా తారా? ఆయన నాకు ఎన్నిసార్లు బెస్ట్ విషెస్ చెప్పారు.
నేను ఇక్కడికి సల్మాన్ ఖాన్ ని కలిసేందుకు వచ్చాను. నేను మా కార్తీక్ ని జెలస్ ఫీల్ అయ్యేలా చేసేందుకు. లవ్లీ, నువ్వు సల్మాన్ ఖాన్ ని కలిసేందుకు వెళ్ళావా? ఈ రోజు నీకు నిశ్చితార్థం జరుగుతుందని తెలిసి కూడా అక్కడికి వెళ్ళొచ్చావా? తారా, నన్నేం చేయమంటావు? నేను ఆగలేకపోయాను. చాలు లవ్లీ, చాలు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అది నువ్వు నాటక పరిషత్తులో చేరావని నాకు బాగా తెలుసు. నువ్వు చేసే తిక్క తిక్క పనుల వల్ల నీ తండ్రి నేను వియ్యాల వారి ముందు నాటకాలు వేయాల్సి వస్తుందని తెలియదు. నీకు తెలుసా మా పరిస్థితి ఎలా ఉందో, ఎంత కంగారు పడ్డావో? నీ పెళ్లిని కూడా ఒక నాటకంలో చేస్తున్నావు నువ్వు. డాడీ ప్లీజ్, మీరలా మాట్లాడకండి. ఇలా జరుగుతుందని నాకు తెలియకే నేను తప్పు చేశాను. చాలా బాగుంది, బాగా నటిస్తున్నావు. చూసారా మీ కూతురు ఎలా నటిస్తోందో? మామ్, డాడ్, నేను మా ఫ్రెండ్ కి హెల్ప్ చేయడానికి వెళ్ళాను. దానికి యాక్సిడెంట్ అయింది. నేను తనని హాస్పిటల్లో చేర్పించేందుకే వెళ్ళాను. అందుకే నాకు ఆలస్యం అయింది. ఇప్పుడు కూడా మీకు నేను చేసింది తప్పు అనిపిస్తే మీరేదనుకుంటే అది చేయండి. సరే వదిలే, ఇక త్వరగా పడుకో. రేపు 2 ఫంక్షన్స్ ఉన్నాయి. అలాగే పడుకో. ఒక్క విషయం, పెళ్ళయ్యేంత వరకు ఎక్కడికి వెళ్ళినా నువ్వు మాకు చెప్పకుండా వెళ్ళొద్దు. బతికిపోయాను. లవ్లీ, నువ్వు అంకుల్ ఆంటీలతో అబద్ధం చెప్పినా నష్టం లేదు, కానీ సల్మాన్ ఖాన్ కోసం నీ పెళ్లి ప్రాబ్లమ్స్ లో పడేస్తావా? నీకేమైనా అర్థమవుతుందా మేము ఇక్కడ ఎంత టెన్షన్ పడ్డామో? ఏం కాలేదు కదా, ఇక వదిలే. నువ్వే చెప్పు, మన సిటీకి వచ్చిన సల్మాన్ ని కలవకుండా ఎలా ఉండను? సర్లే, ఇప్పుడు అవెందుకు, నువ్వేం టెన్షన్ పడకు, అంతా బానే ఉంది కదా. థ్యాంక్ గాడ్ వదినా, ఈ రోజు లవ్లీ సరైన టైంకి వచ్చింది. లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం వచ్చుండేది. అది నిజమే, కానీ నేనిప్పుడు నీకు చెప్పే మాట వింటే నీ తల గిర్రలు తిరిగిపోతుంది. ఏంటది? అత్తగారు ఏమంటారో నాకు అర్థం కావడం లేదు. వదినా, లవ్లీ కనుక ఇలాంటి తిక్క పనులు మానుకోకపోతే అమ్మ ఎప్పటికీ క్షమించదు. నువ్వు ఉండదు, నేను తన సంగతి ఏంటో చూసేస్తాను. ఏ కార్తీక్, కోపం తెచ్చుకోకు, వదిలే, ఏదైతే అదే అవుతుంది. ఇప్పుడెందుకు టెన్షన్ పడ్డావు? నువ్వు అసలు తనకి ఏం చెప్తావంటే చూడు, తనకి అర్థమయ్యేలా ప్రేమగా నచ్చజెప్పు. ఇలాంటి పిల్ల చేష్టలు ఇక చేయటం మానుకోమను. ఏ కార్తీక్, పెళ్లికి ఎక్కువ టైం లేదు. పెళ్లి సంతోషంగా శాంతంగా జరిగేలా చూడమని చెప్పు చాలు. వదినా, నేను తనకి ఎన్నోసార్లు చెప్పాను, ఏది అర్థం చేసుకుంటేనేగా. ఎంత చెప్పినా ఏం అర్థం చేసుకోదు. పల్లవి, పల్లవి, మిమ్మల్ని నేను పిలిచేది. చెప్పండి వివేక్ గారు, నన్నేం చేయమంటారు? ఏం చెప్పాలండి, మీకు ఈ పాటికి పూర్తిగా అర్థమయ్యే ఉండాలి. ఈ పెళ్లి ఎవరింట్లో జరుగుతుంది అనే సంగతి. ఇది మామూలు మధ్యతరగతి వారింట్లో జరిగే పెళ్లి కాదు. ఇది మంత్రి వివేక్ రాజ్ గారి ఏకైక పుత్రికి వివాహం. అవును సార్, అది మాకు బాగా తెలుసు. మీకేమీ తెలీదు. మా వంశ మర్యాద, మా పరువు ప్రతిష్టల గురించి మీకు ఎంత మాత్రం తెలియదు. మీకు కనిపిస్తోందా? ఆ పూలు పెడుతున్నారే, ప్రతి పెళ్లింట్లోనూ అలాంటి పూలే పెడుతూ ఉంటారు. అంటే చాలా సాదాసీదాగా కామన్ గా ఉంది. మీరు పని చేయండి, కొత్తగా న్యూ టైప్ లైట్స్ వచ్చాయి కదా, ఆ లైట్స్ తో ఇల్లంతా అలంకరించండి. ఆ వెలుగులో ఇంటికి కొత్త కళ వస్తుంది, చూడడానికి కూడా బాగుంటుంది. కానీ సార్ వివేక్ గారు, మీరు ఇలాగే ఆర్డర్ చేశారు. సరే, ఇంతకు ముందు అయితే అలా చెప్పాను, కానీ ఇప్పుడు ఇలా చేయమంటున్నాను కదా. అలాగే బాబు, ఇంటికి మొత్తం సిరీస్ లైట్స్ అరేంజ్ చేయండి త్వరగా. చూడండి పల్లవి, ఈ రోజు ఫంక్షన్ కి మా ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరూ ఈ పెళ్లిని జీవితాంతం గుర్తుంచుకోవాలని నా కోరిక. సార్, ఒక అరగంట టైం ఇవ్వండి సార్, అరగంటలో అన్ని ఏర్పాట్లు చేస్తాం. ప్లీజ్ వెళ్ళి బాగా చేయండి. అరే, ఇదేంటి దీవాళ్ళన్నీ అలాగే పడున్నాయి? చూడండి, ఇవి ముఖ్యమైన అతిథుల కోసం నేను అరేంజ్ చేస్తున్నాను, సో జాగ్రత్తగా చేయండి. అరగంట టైం ఇవ్వండి మేడం.
త్వరగా కానివ్వండి మేడం. మామ్ ఈ డ్రెస్ బాగుందా? బానే ఉంది. మామ్ నాకు అది కావాలి. ఏంటి? బెల్ట్ లా ఉంటుంది, బంగారంది, నడుంకి పెట్టుకుంటారు. వడ్డానమా? వడ్డానం. అది పెట్టుకోవాలనుంది నాకు, కానీ ఎక్కడా అది కనిపించలేదు. లవ్లీ, నీ దగ్గర ఎన్నో రకాల జ్యువెలరీ ఉందిగా, వెళ్ళి ఏదో ఒకటి పెట్టుకో. లేదు మామ్, నాకు అదే కావాలి. అది వెతికివ్వు ప్లీజ్. చూడు లవ్లీ, అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. టైం చాలా తక్కువగా ఉంది, పనులు చాలా ఎక్కువగా ఉన్నాయి, తెలుసుగా నీకు. వెళ్ళు. ఆయమ్మా చెప్పు తల్లి, నాకది వడ్డానం కావాలి. మీకు తెలుసుగా నాకు అదంటే ఎంతో ఇష్టమని. ఇంట్లో ఎక్కడ కనిపించలేదు. అలాగే తల్లి, నేను నీకు వెతికిస్తాను, పద. ఆయమ్మా, మెహందీ వాళ్ళకి టైం చెప్పావా నువ్వు? చూడాయమ్మా, నేను ఒక్కదాన్ని ఇన్ని పనులు చేసుకోలేను. కొన్ని పనులు నువ్వు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉందిగా. వెళ్ళి ఆ మెహందీ వాళ్ళకి అర్జెంట్ గా ఫోన్ చెయ్యి. చెప్తానండి. ఒక్క నిమిషంలో నా పని అయిపోతుంది. లవ్లీ, ప్లీజ్ మొండిగా ప్రవర్తించకు. నీ దగ్గర ఎన్నో నగలున్నాయి కదా, వాటిలో ఏదొకటి వేసుకో. వెళ్ళు త్వరగా. నువ్వింకా ఇక్కడే ఉన్నావే, వెళ్ళు. లవ్లీ, త్వరగా వెళ్ళి రెడీ. బాబు, వచ్చిన గెస్ట్లకి అన్ని ఏర్పాట్లు చేశారు కదా, ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగో చూసుకోండి, కాజు, పిస్తా, బాదాం, అక్రోట్, ఇంకా కిస్మిస్, 5 రకాల డ్రై ఫ్రూట్స్. మీనాక్షక్క, పళ్ళు, స్వీట్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఆగాగు, వెయిట్. పెట్టు, అక్కడ పెట్టు. మీనాక్షక్క, నేను ఎప్పటి నుండి చూస్తున్నా, ప్రిపరేషన్స్ చేస్తూ మీరు అదే పనిగా స్వీట్స్ తింటూనే ఉన్నారు. మీకు తెలుసా వీటిలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో? 2 రోజులు ఇలాగే తింటే 1 కిలో పైనే పెరుగుతారు. పైగా మీకు తెలుసు కదా, మొగుళ్లకు లావు భార్యలు అస్సలు నచ్చరు. మీకు తెలుసా మా ఫ్రెండ్ కజిన్ విషయంలో ఏం జరిగిందో? ఆ అమ్మాయి డ్రమ్లా తయారైంది. వాళ్ళ ఆయన మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు. బీ కేర్ఫుల్. ఏ ప్రియా, ఇక చాలా ఆపు. మా కిట్టుగారు అలా ఎన్నటికీ చేరు. ఆయన నేనెలా ఉన్నా వదిలిపెట్టరు. ఇంకో విషయం, ఆయన నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. ఓహో, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. ప్రియా, ఇక చాలా నాన్న. అమ్మగారు, నమస్కారం. రండి. కూర్చోండి. బాగున్నారా మీరు? అరే వా, బామ్మర్ది, రా. ఎలా ఉన్నావు? చూడు శ్రీమతి, పెళ్లి కొడుకు మేనమా వచ్చాడు. నమస్తే అన్నయ్య గారు. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, కూర్చోండి. అలాగే. అమ్మా మీనాక్షి, అత్తయ్యగారు, అందరికీ మంచినీళ్లు తీసుకురా. తెస్తున్నాను అత్తయ్యగారు. ఏమండి, స్వీట్స్ అతనికి చెప్పండి, అన్ని రకాల స్వీట్స్ ఎక్కువగా చేయమని. ఇంత అర్జెంటుగా పెళ్ళవుతుంది కదా, రాలేని బంధువుల ఇళ్లకు స్వీట్ బాక్సులు పంపిద్దాం. అయితే 500 కేజీలు సరిపోతాయా? ఇదిగో వచ్చేసా. నేను మెహందీ తంతు కోసం టిప్ టాప్ గా రెడీ అయి వచ్చేసా. నేనేం ఆలస్యంగా రాలేదుగా. చిన్నమ్మ, మీ చీర భలే తళతళలాడుతుంది.